బట్టతల ఇప్పుడు సమస్యే కాదు, ఎటువంటి నొప్పి లేకుండా శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హాయ్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఈ రోజు స్వాతి సుమన్ టీవీ కిచెన్ లో నాతో పాటు ఉంది. స్వాతి కస్టర్డ్ మిల్క్ షేక్ సమ్మర్ స్పెషల్ గా మన కోసం చేసి చూపిస్తానంటుంది. హాయ్ స్వాతి. హాయ్ కీర్తి గారు, బాగున్నారా? సూపర్ స్వాతి. సో లాస్ట్ టైం మీరు చేసిన సమ్మర్ కూల్ డ్రింక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా సింపుల్, చిన్నగా, ఈజీగా అయిపోయింది కదా. అవును, అందుకని సో ఈసారి కూడా మళ్ళా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టర్డ్ మిల్క్ షేక్ తో అందరూ పిల్లలు, పేరెంట్స్ అందరూ ఇష్టపడి తీసుకునేలాగా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, సో ఒకసారి ఇంగ్రీడియంట్స్ ప్రేక్షకుల కోసం. ఓకే, సగ్గు బియ్యము నానబెట్టేసినవా? నానబెట్టినవి ఒక 2 నుంచి 3 గంటల వరకు నానాలన్నమాట. అంటే మనం ఈ రెసిపీ స్టార్ట్ చేసుకున్న ముందు ఒక 3 hours ముందే నానబెట్టుకోవాలి. సబ్జా సీడ్స్ నానబెట్టేసినవి, ఫుల్ క్రీమ్ మిల్క్. మనం ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ షేక్ అని చెప్పుకున్నాం కదా, ఏవైనా ఐస్ క్రీమ్స్ కానీ మిల్క్ షేక్స్ కానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫుల్ క్రీమ్ మిల్కే యూస్ చేయాలి. పచ్చివి. ఓకే, టోన్డ్ మిల్క్ యూస్ చేసామంటే టేస్ట్ అంత థిక్నెస్ గా ఫ్లేవర్ అనిపించదు. రైట్, అందులోంచి ఫ్యాట్ అంతా తీసేస్తుంది కాబట్టి. ఓకే, ఫుల్ క్రీమ్ కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఓకే, అలాగే మనకి పంచదార ఒక 1 లీటర్ టేస్ట్ కి తగ్గట్టు, లేదా 1/2 లీటర్ పాలకు ఒక 250 grams పంచదార అయితే సరిపోతుంది. అలాగే ఒక 3 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్, వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ని యూస్ చేయాలి. ప్లెయిన్ కస్టర్డ్ పౌడర్ ఉంటుంది, వెనిలా ఫ్లేవర్ ఉంటుంది. ఇక్కడ మనం వెనిలా ఫ్లేవర్ యూస్ చేస్తున్నాం. ఓకే, అలాగే మనం మంచిగా డెకరేట్ చేసుకోవడానికి రోజ్ సిరప్ లేదా రోజ్ మిల్క్ షేక్ అయినా పర్లేదు. అలాగే ఇవి క్యాండీస్ అన్నమాట, జెల్లీ క్యాండీస్, చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్. ఇక్కడ కాజు, అక్కడ బాదం. ఓకే, సో ప్రాసెస్ ని స్టార్ట్ చేయడానికి ముందు ఏం చేయాలి? ముందుగా మనం సగ్గు బియ్యాన్ని ఉడకబెట్టుకుందాము. ఓకే, కొంచెం ఉడకాలా, బాగా ఉడకాలా, మొత్తం ఉడికిపోవాలా? కొద్దిగా ఉడకాలి, అంటే ఒక 60% ఉడికితే సరిపోతుంది. ఓకే, సగ్గు బియ్యంలో కూడా మనకి నైలాన్ షేడ్ లో సగ్గు బియ్యం దొరుకుతాయి అన్నమాట. పాలను బాగా మరగనివ్వాలి. ఓకే, ఎక్కడ చూసి నేర్చుకున్నారు స్వాతి మీరు ఇవన్నీ? ఇదైతే న్యూస్ పేపర్ లో చూసి నేర్చుకున్నాను. ఓ అవునా? జనరల్ గా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? లైక్ ఇట్స్ జాయింట్ ఫ్యామిలీ ఆర్ ఇండివిజువల్? మేము జాయింట్ ఫ్యామిలీయే, కానీ ఎవరికి వాళ్ళు వండుకుంటూ తింటూ ఉంటాం అనమాట. అంటే ఫస్ట్ ఫ్లోర్ లో నేను, సెకండ్ ఫ్లోర్ లో మా బావగారు వాళ్ళు. ఓకే, అలా మా అత్తయ్య వాళ్ళేమో కింద అలా. ఓకే, సో పెళ్లికి ముందే మీకు వంట గట్రా అంతా వచ్చా? పెళ్లికి ముందే అంటే చిన్న చిన్న రెసిపీస్ వచ్చు. టమాటా కూర, బంగాళాదుంప వేపుడు అలాంటివా? సో పెళ్ళైన తర్వాతనే కంప్లీట్ గా నేర్చుకున్నారని అర్థం. అంతే. ఓకే, ఆల్మోస్ట్ ఇంకెక్కువ బాయిల్ అయితే ఇది పేస్ట్ అయిపోద్దేమో, నాకు సరిపోతుంది. ఆఫ్ చేయనా? అంతే, 40% బాయిల్ అయితే ఈ వైట్ కలర్ సరిపోతుంది. దీన్ని స్టెయిన్ చేసేసుకుందాం. ఓకే, సో ఇందులో షుగర్ యాడ్ చేస్తున్నారా? ఓకే, మనం ఇప్పుడు 2 cups మిల్క్ తీసుకున్నాం కదా, సో మనకి ఈ కప్తో ఒక 1/2 cup పైన పంచదార అయితే సరిపోతుంది. ఓకే, మనం కస్టర్డ్ మిల్క్ షేక్ అని చెప్పాం కదా, మనం కాస్త చల్ల పాలలోనే, అంటే చిల్డ్ మిల్క్ అంటాం కదా, ఇలా దీంట్లోనే 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, క్రీమ్ లాగా కస్టర్డ్ మిల్క్ అవుతుంది అనమాట. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చిక్కగా అనిపిస్తుంది అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీరు పర్ఫెక్ట్గా వేస్తున్నారు అందుకే. సో ఈ విధంగా ఒక ఇలా చక్కటి కలర్ వస్తుంది అనమాట మన మిల్క్ షేక్కి. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఎస్, కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. కన్సిస్టెన్సీ చూసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దీని పరిస్థితి ఏంటి? అది బాగా మరగాలి, ఇంకా మరగాల. ఈ విధంగా లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట. అంతే, పాలను బాగా మరిగించాకే ఇది మనం వేసుకోవాలి. ఓకే, అంటే పాలు పచ్చివాసన ఎక్కడ తెలియకూడదు. చక్కగా మరిగిపోయాకే మనం ఈ కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే, మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా, వేయంగానే థిక్ అయిపోతుంది. అవును, ఒక 2 నుంచి 3 నిమిషాలు మరిగితే సరిపోతుంది. మొత్తం వేసేయండి. కలుపుతూనే ఉంటుంది. సో ఇలా కంటిన్యూస్ గా చిక్క పడకుండా, గట్టిగా అవ్వకుండా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి అంతే
స్టవ్ ఆఫ్ చేసి మనం దీన్ని కొంచెం పూర్తిగా చల్లారనిద్దామా? ఓకే. ఈలోగా మనకు ఇంకా ఏమైనా ప్రాసెస్ ఉందా? ఇంకేమీ ప్రాసెస్ లేదు. మనం సో ఇది చల్ల ఆడటమే ఫస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాతే మిగతా ప్రాసెస్. నెక్స్ట్ స్టెప్ అనేది ఇది బాగా చల్లారాక అప్పుడు చెప్పాక డైరెక్ట్గా తాగేయడమే. రైట్. ఓకే. సో లెట్ ఇట్ గెట్ కూల్. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేసేద్దాం. సో చల్ల అయిపోయిందబ్బా. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా ఉడికించుకున్న ఈ సగ్గు బియ్యాన్ని ఒక 2 టీ స్పూన్స్ వేయండి. అలాగే ఒక 2 టీ స్పూన్స్ సబ్జా గింజలు కూడా. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని ఇందులో యాడ్ చేసుకుందాం. కలర్ఫుల్గా పిల్లలకి నచ్చేలా కనిపించాలి కాబట్టి సైడ్కి కాస్త గార్నిష్ చేసినట్టుగా కాస్త వేయండి. అలా ఇప్పుడు కస్టర్డ్ వేయండి. ఇంతేనండి, మనకి చక్కగా మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. ఓ కస్టర్డ్ మిల్క్ షేక్ రెడీ. అంతే. వావ్ సూపర్. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని మనం కాస్త డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కీర్తి గారు టేస్ట్ చేసి మనకి ఎలా ఉందనే విషయాన్ని తెలియజేస్తారు. కస్టర్డ్ మనం రెగ్యులర్ గా ఇప్పుడు రాబోయేది శివరాత్రి కూడా. శివరాత్రికి మనం కంపల్సరీ ఫ్రూట్ సలాడ్ అది చేసుకుంటుంటాం. కొంతమంది కస్టర్డ్ ని అవాయిడ్ చేస్తారు. బట్ మేము చేసే శివరాత్రి ఫ్రూట్స్ దేవుడికి పెట్టే దాంట్లో వేయం, కానీ మీరు అందరం తినే దాంట్లో కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం యాడ్ చేసింది కూడా అదే కదా. అంతే, కస్టర్డ్ పౌడరే. ఇప్పుడు టేస్టీ మిల్క్ షేక్ అనేది మనకి రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. అంటే చెప్పా కదా ఫ్రూట్ సలాడ్ లో కస్టర్డ్ యాడ్ చేశాను, కానీ ఇలా షేక్ లాగా ఎప్పుడు ట్రై చేయలేదు. ట్రై చేయండి. ఇప్పుడు నేను ట్రై చేస్తే ఇంత లాంగ్ డ్రింక్. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇదే నాకు. అంతే. బాగుందా? మంచి కుల్ఫీ ఐస్ క్రీమ్ తిన్నట్టు ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ అలా వస్తుందండి. పిల్లలు ఎలా తింటారు దీన్ని? పిల్లలు మంచిగా తాగుతారంటారా? చాలా చిల్డ్ గా, వాళ్ళకి చిల్డ్ గా చాలా ఇష్టపడతారు కదా. సో ఈ సమ్మర్ కి ఇది బెస్ట్ చిల్డ్ డ్రింక్. ఇంకొంచెం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటాయి. కొంచెం చిల్డ్ గా, నేను ఎక్కువ చిల్ చేయలేదు బికాజ్ మీకు వీడియోకి గబగబా చేసి చూపించాలి కాబట్టి. ఇంకొంచెం చిల్డ్ గా ఇంకొంచెం ఐస్ క్యూబ్స్ అది యాడ్ చేస్తే చాలా టేస్ట్. మనం అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాం పిల్లల్ని బయటికి తీసుకెళ్లి సమ్మర్ లో ముఖ్యంగా. అలా కాకుండా వాళ్ళు కావాలి అన్నప్పుడు కొద్దిగా ఓపిక చేసుకొని తల్లులందరూ ఇంట్లో ప్రిపేర్ చేస్తే పిల్లలు ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. ఇంకొకటి చాలా ఇష్టంగా హ్యాపీగా ఆడుతూ పాడుతూ తాగుతారు. ఇంకొకటి ఇది 2 to 3 days స్టోరేజ్ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్ లో బాటిల్స్ లో వేసి స్టోర్ చేసుకుంటే పిల్లలు ఎప్పుడైనా కాస్త బయటికి వెళ్ళి ఆడి అలసిపోయి వచ్చినప్పుడు కాస్త పోసుకొని తాగుతుంటారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. మీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, కింద కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. మీకేమైనా డిఫరెంట్ రెసిపీస్ వస్తే డెఫినెట్ గా కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీరు కూడా ఇలాగా సుమన్ టీవీ కిచెన్ లో డిఫరెంట్ వెరైటీస్ ని మాకు కూడా చేసి చూపించి నేర్పించవచ్చు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ స్వాతి. అయిపోయింది.